మామూలుగా అయితే దీనిలో కొంచెం చింతపండు వేసుకోవాలి టేస్ట్ కోసం. చింతపండు కాకుండా మన తోటలో చింత చిగురు ఉంది, అది వేద్దాం. తొందరగా మగ్గిపోయిందో. ఏదైనా మన తోటలో వెజిటేబుల్స్ తొందరగా ఉడికిపోతుంది. ఈ చింత చిగురు కొంచెం తీసుకున్నాను, ఇది కూడా వేసేసుకున్నాను. ఇది జస్ట్ పులుపు కోసం, చింతపండు వాడకుండా చింతపండు ప్లేస్లో ఇది అన్నమాట. ఇంక ఇది చిగురు ఉంటే ఇంకా బాగుంటుంది. మన దగ్గర ఇదే ఉంది కాబట్టి కారం వేసేసుకున్నాం. ఈ కారం వచ్చేసి ఊరు కారం ఉంది, ఇందులోనే అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం ఏమైనా అసలు జీలకర్ర, మెంతులు, పసుపు, ధనియాలు అన్నీ ఉంటుంది. ఇది నేను ఊరి నుంచి తెప్పించుకుంటా, ఇది అమ్మకిస్తుంది ఎప్పుడు. ఇంక మనం ఏమైనా అవసరం లేదు. ఇందులో పసుపు కొంచెం తక్కువైంది కాబట్టి నేను పసుపు వేసాను అంతే. ఈ కూరతో చేపల కూర నిన్న, ఇట్లా ఎండు చేపల కూర నిన్న చాలా బాగుంటుంది ఈ కారంతో. నేను ఎక్కువ ఇదే వాడుతాను. ఓన్లీ నాన్ వెజ్లో మాత్రం పచ్చికారం వాడతాను. ఇట్లాంటి కూరల్లో అయితే ఈ కారమే వాడుతాను. కొంచెం వాటర్ పోసేస్తాను. సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడే ఎగ్స్ కూడా ఇప్పుడే వేసేసాను. వీటికి లోతుగా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం బాగా వెళ్ళి తినేటప్పుడు బాగుంటుంది. ఎండు చేప గుడ్డు చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కరివేపాకు వేసేస్తాను. మన దగ్గరదే కదా స్మెల్ బాగా వస్తుంది. ఎక్కువ వేసుకున్నా ఏమి కాదు, స్మెల్ బాగుంటుంది. ఇది కూడా మన తోటలోదే కొత్తిమీర. అయిపోయిందండి. టేస్ట్ చేసే సమయం కూడా వచ్చేసింది. వేడి వేడిగా ఎండు చేపలు, మన గార్డెన్లో పండిన బ్రింజాల్, కాంబినేషనే సూపర్ అంటే సూపర్ అండి. ఈ మధ్య ఎర్లీగా తింటున్నామండి డిన్నర్. ఇంకా చీకటి పడలేదు, పడకుండా చేస్తున్నాం. చంటే టైంలో టేస్ట్ చేసి చెప్పేస్తా ఇలా ఉంది. నాకు ఎప్పటి నుంచో ఆశ అండి, మన గార్డెన్లో పండిన కూరగాయలతోని అక్కడ అలా తెంపుకొని వచ్చి ఇక్కడ ఇలా వండుకుని ఇట్లా వేడివేడిగా తినాలని. ఇంకా బోల్డ్ అనే వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, ముందు ముందు ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను వండిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.